ఇదేంట్రా బాబు, ఈ మొబైల్ బ్యాక్ సైడ్ నుండి చూస్తే ఏదో ట్రాన్స్పరెంట్ బ్యాక్ గ్లాస్ లాగా కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూస్తే అసలు ఏ డ్యామేజ్ లేదు. కానీ నిజానికి బ్యాక్ గ్లాస్ అండ్ కాంబో రెండు చేంజ్ చేయాలి. అదేంటి బ్రో, డిస్ప్లే అంతా బానే ఉంది, డ్యామేజ్ కూడా లేదు కదా అనుకోకండి. ఈ మొబైల్ మోడల్ వచ్చేసి Oppo A57. ఈ మొబైల్ టచ్ పని చేయట్లేదు. ఇక టచ్ పని చేయనప్పుడు టచ్ గ్లాస్ బాగున్నా డిస్ప్లే బాగున్నా వేస్టే. మొత్తం కాంబో చేంజ్ చేయాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేదు. అండ్ ఈ బ్యాక్ కవర్ ఎందుకు ఇలా అయిందో తెలియదు, కానీ మొత్తానికైతే ఈ మొబైల్ ఇంతకు ముందు ఎవరో ఓపెన్ చేశారు. సో ఫస్ట్ మనం కాంబో రిప్లేస్ చేద్దాం. చాలా మంది కాంబో రిప్లేస్మెంట్ అంటే పాతది పీకేసి కొత్తది పెట్టడం అంతే కదా అనుకుంటారు. బట్ ఇది రిప్లేస్ చేసే టైంలో కొన్నిటిని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రేమ్ బెండ్ అయిందో లేదో చూసుకోవాలి. ఫిక్స్ చేసే ముందు గమ్ మొత్తం క్లీన్ చేయాలి. అండ్ ఫిక్స్ చేశాక కాంబోకి ఫ్రేమ్ కి మధ్యలో గ్యాప్ రాకుండా చూడాలి. ఇవన్నీ చూడకుండా రిప్లేస్ చేస్తే డస్ట్ మొత్తం లోపలికి పోతుంది. ఇక చేసిందంతా వేస్ట్ అయిపోద్ది. ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మీరు కూడా ఎప్పుడైనా కాంబో రిప్లేస్ చేయించాక కాంబోకి ఫ్రేమ్ కి మధ్యలో గ్యాప్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. అండ్ కరెక్ట్ గా ఫిక్స్ అయిందో లేదో చూడండి. ఇక నేనైతే ఈ మొబైల్ కాంబో నీట్ గా రిప్లేస్ చేశాను. ఇప్పుడు మిగిలింది బ్యాక్ గ్లాస్ మాత్రమే. అది కూడా కొత్తది పెట్టేసి మొత్తం మొబైల్ ఒకసారి చెక్ చేసుకుని కస్టమర్ కి ఇచ్చేసాను. సో ఎప్పుడైనా మీ డిస్ప్లే కి ఫ్రేమ్ కి మధ్యలో గ్యాప్ వస్తే అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి దాన్ని కరెక్ట్ గా ఫిక్స్ చేయమని చెప్పండి.